రాజంపేటలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జరిగాయి. అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలను శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాయలవారి పాలెలలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. రాయలసీమ రతనాల సీమ అయింది. సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆలయాలు కట్టించారు. అప్పటి కాలంలోనే ప్రజలకు వంట కాలువలు చెరువులు తవ్వించి పంటలకు ఉపయోగపడేలా చేశారని జగన్మోహన్ రాజు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా వారికి ఘన నివాళులు అందిస్తున్నాం. విజయనగర సామ్రాజ్యంలో ప్రతి గ్రామం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఉన్నంత వరకు కృష్ణదేవరాయల గారి పేరు శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన పేరు ఇదే విధంగా శాశ్వతంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ రోజు ఎన్నో విపత్కరమైన పరిస్థితుల్లో కరువు నుంచి తప్పించుకోవడానికి ఆయన తవ్వించిన చెరువులే ఇవాళ ఇంత జనాభా పెరిగినా ఇవాళ ఎంతోమంది ప్రజలకి జీవనాధారమైంది. వాళ్ళు తవ్వించినటువంటి దేవాలయాల వల్లనే ఇవాళ ఆయన కట్టించినటువంటి దేవాలయాల వల్లనే ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలు నిలబడ్డాయి. కాబట్టి మానవ జాతికి ఆయన చేసినటువంటి సేవలు సదా చిరస్మరణీయం. కాబట్టి ఆయన పేరును ఎల్లప్పుడూ కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు. వారికి నివాళులు అర్పించడం ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను. అలాగే పాలన అంటే కనుక శ్రీకృష్ణదేవరాయలు గారు ఆ రోజు ప్రజలు సుభిక్షంగా ఉండడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టారు. అదేవిధంగా ఇవాళ కూడా వారి బాటలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ప్రజల సంక్షేమానికి ఏ పనులైతే అవసరమవుతాయో అవన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా నందలూరులో కూడా వారు తవ్వించినటువంటి ఎన్నో చెరువుల్లో కూడా ఈఆర్ డ్యామ్ నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిన 25 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకున్నటువంటి కాలువలను కూడా మరీ తవ్వించి ఇవాళ కరువు పరిస్థితుల్లో కూడా ఆ చెరువులు నింపడం వలన ఈ రెండు మండలాలు ఎంతో సుభిక్షంగా ఉన్నాయి. కాబట్టి వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ వారికి వాళ్ళ శ్రీకృష్ణదేవరాయలు గారి జన్మదిన సందర్భంగా వారి జోహార్